హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు సాయి చరణ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి రోజు నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అనేది నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇక నా గురించి చెప్పాలంటే ఐఎమ్ అన్ ఆస్పైరింగ్ యాక్టర్. మంచి మంచి వెబ్ సిరీస్ చేయడానికి, మంచి మంచి కవర్ సాంగ్స్ చేయడానికి, మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ చేయడానికి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. బట్ వాటికంటే ముందు ఒక పాజిటివ్ నోట్తో నా ఛానల్ స్టార్ట్ చేద్దామని నాకెంతో ఇష్టమైన రామాయణం సిరీస్తో ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. నాకు ఇంతకు ముందు ఒకటి 2 యూట్యూబ్ ఛానల్స్ ఉండేవి, బట్ నేను అందులో అంత కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. సో ఈసారి యాక్టర్ అవ్వాలని నా గోల్ని నేను అచీవ్ అవ్వడానికి నా 100% ఎఫర్ట్స్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. దానికోసం నాకు కావాల్సిన మోటివేషన్ రామాయణం నుంచి నాకు దొరుకుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. సో రామాయణం సిరీస్తో నా ఈ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను. నాకు తెలిసిన నేను చదివిన రామాయణాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఏదైనా తప్పులుంటే క్షమించగలరు. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం. వాల్మీకి మహర్షి దీన్ని రచించి ఆది కవిగా కీర్తి పొందాడు. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ అనే 6 కాండలతో 24,000 శ్లోకాలతో సంస్కృతంలో సాగిన రచన ఇది. రామాయణానికి పౌలస్త్యవధ, అలాగే సీతాయాశ్చరిత మహత్ అనే మరో 2 పేర్లు కూడా ఉన్నాయి. శ్రీ మహావిష్ణువుని నిత్యం స్మరించే నారద మహర్షి ఒకనాడు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చినప్పుడు మునుల్లో శ్రేష్ఠుడైన వాల్మీకి మహర్షి నారదుని ఒక ప్రశ్న అడిగాడు. ఓ మహర్షి, ఈ భూమి మీద అన్ని మంచి లక్షణాలు కలవాడు, ధర్మం తెలిసినవాడు, ఎలాంటి ఆపదలు వచ్చినా బెదరనివాడు, ఆశ్రయించిన వారిని ఆదరించేవాడు, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, వీరుడు, ధీరుడు, అందమున్నవాడు, అసూయ లేనివాడు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు. దీనికి తపస్వి, వాక్చతురుల్లో శ్రేష్ఠుడైన నారదుడు చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చాడు. ఓ మహాముని, నీవడిగిన లక్షణాలన్నీ ఒక మనిషిలో మూర్తిభవించడం అనేది సాధారణంగా జరగదు. కానీ నీవు చెప్పిన విశిష్ట గుణాలన్నీ కలవాడు శ్రీరాముడు ఒక్కడే అని చెప్పాడు. చెప్పి ఆ రాముడి యొక్క గాథను క్లుప్తంగా వర్ణించాడు. వర్ణించి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు నారద మహర్షి. నారద మహర్షి చెప్పిన రాముడి యొక్క గాథ వాల్మీకి మహర్షి మనస్సులో నాటుకుపోయింది. తర్వాత భరద్వాజుడు మొదలగు శిష్యులను తీసుకుని గంగానది సమీపాన గల తమసా నదికి స్నానానికి బయలుదేరాడు వాల్మీకి. స్నానానికి నదిలో దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు చూసి పరవశిస్తున్నాడు. సమీపంలో ఒక చెట్టు కొమ్మపై ఉన్న క్రౌంచపక్షి జంట మీద దృష్టి పడింది వాల్మీకి మహర్షికి. ఆ క్రౌంచపక్షి జంట యొక్క ప్రేమానురాగాలు ముచ్చట గొలుపుతున్నాయి. వాటి మధుర ధ్వనులు వీణుల విందు చేస్తున్నాయి. ఇంతలో ఒక వేటగాడు వదిలిన క్రూర బాణానికి ఆ క్రౌంచపక్షి జంటలోని మగపక్షి నేల కూలింది. అది నెత్తురోడుతూ విలవిలలాడుతూ ప్రాణాలను విడిచింది. ఇది చూసిన ఆడపక్షి తల్లడిల్లిపోయింది. ఈ హృదయ విదారకమైన దృశ్యాన్ని చూశాడు వాల్మీకి మహర్షి. వెంటనే కరుణరసం జాలువారింది. ధర్మావేశం కట్టలు తెంచుకుంది. నోటి నుండి అప్రయత్నంగా మానిషాద ప్రతిష్టాంత మగమహా శాశ్వతీ సమాహ యత్క్రౌంచమిదినాదేకం అవధీహి కామమోహితం అనే మాటలు వచ్చాయి. ఈ మాటల యొక్క అర్థం ఏంటంటే, ఓ కిరాతకుడా, క్రౌంచపక్షి జంటలో పరవశమై ఉన్న ఒక పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అనేది ఆ మాటల యొక్క అర్థం. అననైతే అన్నాడు, కానీ తర్వాత వాల్మీకి మహర్షికి ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆయన అన్న మాటలు సమానాక్షరాలు గల 4 పాదాలతో లయబద్ధంగా ఉన్నాయి. ఇది ఛందస్సుతో కూడిన శ్లోకమే అని నిర్ధారించుకున్నాడు. ఇక్కడ ఆయన యొక్క బాధ నుంచి, అంటే ఆయన యొక్క శోకం నుంచి ఒక శ్లోకం పుట్టింది. తర్వాత తిరిగి అందరూ ఆశ్రమానికి చేరుకున్నాడు. ఇంతలో సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకి మహర్షిని చూడడానికి ఆయన ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి మహర్షి బ్రహ్మకు చేయాల్సిన గౌరవాలన్నీ చేసి, బ్రహ్మకు చేయాల్సిన సత్కారాలన్నీ చేసి, బ్రహ్మ కూర్చున్న ఆసనం కంటే తక్కువ ఎత్తున్న ఆసనం మీద కూర్చున్నాడు. బ్రహ్మ ఎదురుగా ఉన్న ఆ క్రౌంచపక్షి యొక్క బాధ వాల్మీకి మహర్షిని వదలటం లేదు. అన్నీ తెలిసిన బ్రహ్మ వాల్మీకి మహర్షితో ఇలా అన్నాడు. ఓ మహర్షి, నీవు పలికిన ఛందోబద్ధమైన శ్లోకమే. అది నా సంకల్ప ప్రభావం. నీవు ఈ అనుష్ఠుప్ ఛందస్సులోనే శ్రీరామ చరిత్రను రాయాలి అని ఆదేశించాడు. అలాగే నారదుడు చెప్పని రామకథ యొక్క రహస్యాలు కూడా తెలుస్తాయని ఆశీర్వదించాడు. ఈ భూమి మీద పర్వతాలున్నంతకాలం, నదులున్నంతకాలం ప్రజలు రామాయణాన్ని కీర్తిస్తూనే ఉంటారు అని ఆశీర్వదించాడు. బ్రహ్మ యొక్క ఆదేశం మేరకు రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి. ఇక మన రామాయణంలోని మొదటి కాండ అయిన బాలకాండతో మన వీడియోలో ముందుకెళ్దాం. సరయూ నది తీరంలో కోసల అనే దేశం ఉన్నది. ఈ దేశంలోనే మన శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య నగరం ఉన్నది. అయోధ్య అంటే యోధులకు జయించడానికి సఖ్యం కానిది.
మనువు దీన్ని నిర్మించాడు. ఈ కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. ఈయన సూర్యవంశానికి చెందినవాడు, మహాపరాక్రమవంతుడు, ధర్మం తెలిసినవాడు. ఎన్నో మార్లు దేవతల పక్షాన రాక్షసులతో యుద్ధం చేశాడు. ప్రజలని కన్న బిడ్డల వలె చూసుకునేవాడు. ఈయన పాలనలో దేశం సుభిక్షంగా ఉంది. ప్రజలు ధర్మవర్త పరాయణులై సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. దశరథ మహారాజుకి వశిష్ఠ వామదేవులు ప్రధాన పురోహితులు. అలాగే సుమంత్రుడు మొదలగు 8 మంది మంత్రులు ఉండేవారు. ఎన్ని ఉన్నా సంతానం లేదన్న బాధ దశరథ మహారాజును కుంగదీసింది. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు అశ్వమేధ యాగం చేయాలి అనే ఆలోచన వచ్చింది దశరథ మహారాజుకి. వెంటనే గురువులతో పురోహితులతో సమావేశమయ్యాడు. ఆయన యొక్క ఆలోచనను తెలిపాడు. అందరూ తదాస్తు అన్నారు. వెంటనే సరయూ నదికి ఉత్తర తీరంలో ఈ యజ్ఞం చేయడానికి ఒక యజ్ఞ వేదిక సిద్ధమైంది. ఇంతలో దశరథ మహారాజు యొక్క మంత్రి అయిన సుమంత్రుడు, మంత్రి అలాగే సారథి అయిన సుమంత్రుడు ఈ యజ్ఞానికి ఋష్యశృంగ మహర్షిని పిలిస్తే మేలు జరుగుతుంది అని సూచించాడు. ఋష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు, నిష్ఠాగరిష్ఠుడు. ఋష్యశృంగుడు ఎక్కడుంటే అక్కడ వానలు కురుస్తాయి. సుమంత్రుడి సూచనకు అంగీకరించి ఋష్యశృంగుని సగౌరవంగా తోడుకొని రమ్మని దశరథుడు ఆదేశించాడు. దశరథుడి ఆదేశాల మేరకు ఋష్యశృంగుని సగౌరవంగా తోలుకొని వచ్చారు. యాగం మొదలైంది. 3 రోజుల పాటు అశ్వమేధ యాగం సాగింది. తర్వాత పుత్రప్రాప్తి కోసం చేయవలసిన క్రతువు గురించి ఋష్యశృంగ మహర్షిని అడిగాడు దశరథుడు. క్రతువు అంటే యజ్ఞం. అలాగే దాని యొక్క భారాన్ని కూడా ఋష్యశృంగుని పైనే ఉంచాడు దశరథ మహారాజు. దశరథ మహారాజు యొక్క అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేష్టి అనే యాగాన్ని ప్రారంభించాడు. అభిస్సులు అందుకోవడానికి బ్రహ్మాది దేవతలు, సిద్ధులు, గంధర్వులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు. దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు చేరి తమ గోడును వెళ్లబోసుకున్నారు. బ్రహ్మ ఇచ్చిన వరగర్వం చేత రావణాసురుడు విర్రవీగుతూ తమను అనేక చిత్రహింసలు పెడుతున్నారని వాపోయారు. ముల్లోకాలను ఇబ్బంది పెట్టడమే గాక ఇంద్రుని సైతం రాజ్యభ్రష్టుని చేయడానికి పూనుకున్నాడని వాపోయారు. అతని భయంతో సూర్యుడు, సముద్రుడు, వాయువు కూడా తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు. అతని పీడ విరగడయ్యే మార్గం తెలుపమని బ్రహ్మను కోరారు. దానికి బ్రహ్మ దేవతలతో, రావణాసుడు యక్ష గంధర్వ దేవ దానవులచే మరణం లేకుండా నా నుంచి వరం పొందాడు. మానవులంటే రావణాసుడికి చులకన భావం కనుక మానవుల గురించి నా దగ్గర ప్రస్తావించలేదు. కనుక ఒక మానవుడి చేతులనే రావణాసుడికి మరణం తథ్యం అని చెప్పాడు. ఇంతలో శంఖచక్ర గదాధారి అయి శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. దేవతలందరూ ఆ దేవదేవుని అనేక విధాలుగా స్తుతించారు. పరగర్వంతో విర్రవీగుతున్న రావణాసురుని సంహరించడానికి మానవుడిగా అవతరించమని ప్రార్థించారు. దశరథ మహారాజు యొక్క 3 భార్యలకు 4 రూపాలలో పుత్రలోకమని ప్రార్థించారు. అభయమిచ్చాడు ఆ శృతవత్సలుడు. ఆ దేవతల యొక్క పూజలు అందుకొని అంతర్ధానమయ్యాడు. దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తున్నప్పుడు ఆ యజ్ఞకుండంలో నుంచి ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమయ్యాడు. అతని చేతిలో ఒక వెండి మూత గల బంగారు పాత్ర ఉంది. అందులో ఒక దివ్య పాయసం ఉంది. దానిని దశరథ మహారాజుకు అందించాడు ఆ దివ్య పురుషుడు. అందించి ఇలా చెప్పాడు: ఈ పాయసం ఆరోగ్యాన్ని ఇస్తుంది, సంపదలను ఇస్తుంది, అన్నిటికీ మించి సంతానాన్ని ప్రాప్తిస్తుంది అని చెప్పాడు. ఇది విన్న దశరథ మహారాజు చాలా సంతోషించాడు. ఆ పాయసాన్ని 3 భార్యలకు పంచాడు. సంవత్సర కాలం గడిచింది. చైత్రశుద్ధ నవమి నాడు కౌసల్యకు శ్రీరాముడు, అలాగే చైత్రశుద్ధ దశమి నాడు కైకేయికి భరతుడు, అలాగే సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. ఈ వార్త విన్న అయోధ్య ప్రజలందరూ ఎంతో సంతోషించారు. కాలచక్రం తిరుగుతున్నది. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు పెరిగి పెద్దవారవుతున్నారు. వేదశాస్త్రాలను అభ్యసించారు, ధనుర్విద్యను అభ్యసించారు, ఎంతో విజ్ఞానాన్ని సంపాదించారు, ఎన్నో మంచి గుణాలను అలవర్చుకున్నారు. రాముడు ఎల్లప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు. చిన్నప్పటి నుంచి అన్న సేవే మెనగా భావించేవాడు లక్ష్మణుడు. అలాగే భరతుడు, శత్రుఘ్నుడు అన్యోన్య ప్రేమ అభిమానాలు కలవారు. కాలచక్రం తిరుగుతున్నది. ఒకరోజు దశరథుడు తన మంత్రులు, పురోహితులతో సమావేశమై తన కుమారుల యొక్క వివాహ ప్రస్తావన చేస్తున్నాడు. ఇంతలో అక్కడికి సృష్టికి ప్రతిసృష్టి చేయగల సమర్థుడు, మహా తేజశాలి అయిన విశ్వామిత్ర మహర్షి వచ్చాడు. విశ్వామిత్ర మహర్షిని చూసిన దశరథ మహారాజు వెంటనే ఆయనకు ఎదురెళ్లి ఆయనను ఆహ్వానించి ఆయనకి చేయాల్సిన అతిథి మర్యాదలన్నీ చేశాడు. సగౌరవంగా, వినయంగా చేతులు జోడించి విశ్వామిత్ర మహర్షి రాక యొక్క కారణాన్ని అడిగాడు. ఆ కార్యభారాన్ని తనపై ఉంచమన్నాడు. దాన్ని నెరవేరుస్తానన్నాడు. ఎంతో సంతోషించిన విశ్వామిత్ర మహర్షి, వశిష్ఠుడి ఉపదేశాలు పొందినవాడివి, నీవు ఇలాగే ప్రవర్తిస్తావు అని దశరథ మహారాజును మెచ్చుకున్నాడు. దాన్ని నెరవేర్చి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ఆదేశించాడు. ఆదేశించి ఇలా చెప్పడం ప్రారంభించాడు: ఓ రాజా, నేను ఒక యజ్ఞాన్ని ప్రారంభించాను. దాన్ని మారీచ సుబాహులు అనే రాక్షసులు అడ్డుకుంటున్నారు. ఆ యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్నారు. వారిని కోపించి శపించగల శక్తి నా దగ్గర ఉన్నా యజ్ఞ దీక్షలో ఉన్నందువల్ల నాకు ఆ పని తగదు. కాబట్టి
సత్యపరాక్రముడు అలాగే వీరుడు అయిన శ్రీరాముణ్ణి నా వెంట పంపు. ఆ రాక్షసుల్ని చంపగల సమర్థుడు శ్రీరాముడు ఒక్కడే. నా వెంట వచ్చి యాగ సంరక్షణ చేయడం వల్ల శ్రీరాముడికి కూడా ఎంతో మంచి జరుగుతుంది, ఎన్నో శ్రేయస్సులు కలుగుతాయి అన్నాడు విశ్వామిత్ర మహర్షి. శ్రీరాముని పరాక్రమం ఎలాంటిదో నాకే కాదు వశిష్ఠ మహర్షికి కూడా బాగా తెలుసు కనుక వారి అంగీకారం పొందిన తర్వాతే శ్రీరాముని నా వెంట పంపమని అన్నాడు. ఇది విన్న దశరథ మహారాజుకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. చేతులు జోడించి ఈ విధంగా అన్నాడు, ఓ మహర్షి, శ్రీరాముడు ఇంకా 16 ఏళ్ళు కూడా నిండనివాడు. ధనుర్విద్య ఇంకా పూర్తి కాలేదు. యుద్ధ విద్యలతో పరిచయం లేనివాడు. కనుక దయచేసి నా రాముని కోరకండి. మీకు కావాలంటే ధనుర్బాణ పాణినై మీ వెంట నేను వచ్చి ఆ యాగ సంరక్షణ చేస్తాను. మా నోముల పంట రాముని విడిచి నేను ఒక క్షణమైనా బతకలేను అన్నాడు. అని ఎవరి అండ చేత మారీచ సుబాహులు ఈ దుండగానికి ఒడిగట్టారు అని ప్రశ్నించాడు. దానికి విశ్వామిత్ర మహర్షి ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. పౌలస్త్య వంశజుడైన విశ్రవసుడు అనే మునికుమారుడు రావణాసురుడు. ఇతను కుబేరుడికి సోదరుడు. అనేక రాక్షస గుణాలు కలవాడు. బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరం చేత కన్ను మిన్ను కానక విర్రవీగుతున్నాడు. ములోకాలను ఇబ్బంది పెడుతున్నాడు. అటువంటి వాడికి యజ్ఞానికి భంగం కలిగించడం చాలా అల్పంగా తోస్తున్నది. ఈ మారీచ సుబాహులు అతనిచే ప్రేరేపితులై నా యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్నారు అని చెప్పాడు. ఇది విన్న దశరథ మహారాజుకు మరింత భయమేసింది. యుద్ధంలో యమునితో సమానమైన వారితో యుద్ధం చేయడానికి నా శ్రీరాముని నేను పంపను. అలాగే వారితో యుద్ధం చేయడానికి నేను కూడా ఆసక్తుడని అని తెలిపాడు. ఈ మాట విన్న విశ్వామిత్ర మహర్షికి చాలా కోపం వచ్చింది. ఇచ్చిన మాట తప్పటం మీ వంశంలోనే లేదు. నీవు ఆ పని చేస్తానంటే నేను రిక్తహస్తాలతో తిరిగి వెళ్తాను. మీరు సంతోషంగా ఉండండి అన్నాడు కోపంగా. పరిస్థితి యొక్క తీవ్రతను గమనించాడు వశిష్ఠుడు. వెంటనే దశరథ మహారాజుతో ఇలా అన్నాడు, ఇచ్చిన మాట తప్పవద్దు. ఇచ్చిన మాట తప్పితే ధర్మ కార్యాలను ఆచరించడం వల్ల వచ్చిన ఫలం కూడా నశిస్తుంది. వివిధాస్త్ర ప్రయోగ దక్షుడైన విశ్వామిత్రుడి వెంట శ్రీరాముని పంపడంలో సంశయం వద్దన్నాడు. విశ్వామిత్రుడి వెంట శ్రీరాముని పంపడం వల్ల శ్రీరాముడికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పాడు. వశిష్ఠుడి మాటలకు తలొగ్గాడు దశరథుడు. రామలక్ష్మణులను పిలిపించాడు. కౌసల్యతో కలిసి వారిద్దరిని ఆశీర్వదించి విశ్వామిత్ర మహర్షి చేతిలో పెట్టాడు. ధనుర్ధారి విశ్వామిత్ర మహర్షి వెంట బయలుదేరాడు శ్రీరాముడు. వాళ్ళని అనుసరిస్తున్నాడు లక్ష్మణుడు. తర్వాత ఏం జరిగింది? విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఎలాంటి విద్యలను ఉపదేశించాడు? వాళ్ళు యాగాన్ని ఎలా సంరక్షించారు? తర్వాత ఏం జరిగింది? శ్రీరాముడు మారీచ సుబాహుల్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.